లోకేష్ గారు చిన్ని ఆధ్వర్యంలో దాడి జరిగిందని మీరు అంటున్నారు. జోగి రమేష్లు, అంబటి రాంబాబులు ఇటువంటి వ్యక్తులను పట్టించుకునే స్థాయిలో మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడూ లేరు, నేను కూడా లేను. మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లో పరిశ్రమలు తీసుకురావడానికి తిరుగుతుంటే నేను విజయవాడ అభివృద్ధి కోసం పార్లమెంట్లో నిరంతరం కష్టపడుతున్నాం. నేను నిన్న కూడా పార్లమెంట్లోనే ఉండటం జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నారు. ఏదో పిచ్చి పేపర్లో ఒక్కటి కూడా సపోర్టివ్ డాక్యుమెంట్ లేదు. నేను ఇక్కడ ఉండంగా నా దాంట్లో అందరూ ఏదో వెళ్ళి ధర్నా చేసి ఏదో చేశారని అంటున్నారు. మీరు చూపించిన దాంట్లో నా పేరు మీద కానీ నాతో ఫోటోలు దిగిన వాళ్ళు మా కార్యకర్తలు, మా కార్యకర్తలు ధర్నా చేయడానికి వెళ్ళారు. దాన్ని నేను తప్పని అంటలా. అది ధర్నా చేసినప్పుడు నాతో ఫోటోలు ఉంటాయి, మా కార్యకర్తలు కాదని అంటలా. నారా లోకేష్ గారితో ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారితో ఉంటాయి. మీరు చేసిన తప్పుల్ని ఇవాళ ఎత్తి చూపడానికి పోలీస్ కమిషనర్ గారికి కూడా శాంతియుతంగా వాళ్ళు మెమరాండం కూడా ఇచ్చారు. అసలు ఎవరు కూడా వాళ్ళు చూస్తే ఈ డ్రామా ఏంటంటే కల్తీ మనుషులు, నకిలీ మనుషులు, నకిలీ పార్టీ కూడా నకిలీ పార్టీయే. ఏ రోజు వైఎస్ఆర్ తెలుగుదేశం పుట్టుక నుంచి నికార్సుగా పుట్టిన 1982లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చేతుల మీదుగా ప్రారంభమైన తెలుగుదేశానికి నకిలీ లేదు. కాంగ్రెస్ నుంచి నకిలీ పార్టీగా పుట్టిన పార్టీ నీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. నీ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి ఎన్నో దారుణాలు, అకృత్యాలు ఎన్నో చూసింది పార్టీ, నీ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ సమయంలో. మరి ఈ జోగి రమేష్కి ఇవాళ చాలా ఆశ్చర్యంగా, చాలా అమాయకుడులాగా నటిస్తున్నావు. నువ్వేమన్నా గౌతు లచ్చన్న గారు లాగా బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసిన నాయకుడివా? నువ్వు నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్ళిన నాయకుడివి. అంతేకాకుండా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? లేకపోతే వాళ్ళ పిల్లలు లేరా? లేకపోతే మా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు లేరా? అయినా కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మా అందరికీ కూడా, ప్రతీకార రాజకీయాలు వద్దు, వాళ్ళు చేశారని మనం చెయ్యొద్దు, మనం గౌరవంగా ఉందామంటే ఎంతో 20 నెలల నుంచి మా నాయకులు కార్యకర్తలని ఎంతో ఓపికగా భరిస్తుంటే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో మొన్న అంటమే కాకుండా లోకేష్ గారిని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రశాంతంగా మా కార్యకర్తలు ధర్నా చేశారు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు.